తొర్రూరు మున్సిపాలిటీ మనం గెలవబోతున్నాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. అన్ని కూడా మనకే సానుకూలంగా ఉన్నాయి. ఇక్కడ 16 వార్డులలో ఎగిరేటి కాంగ్రెస్ జెండానే, చైర్మన్ మనదే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంకా ఏవైతే ఇక్కడ పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి పరిశీలిస్తూ ఏది చేయాలి అన్నట్టుగా అవి కూడా ప్రణాళికలు ఉన్నాయి. మననే టీయూఎఫ్ఐడిసి ఫండ్ కూడా మీకు తెలిసి 15 కోట్ల దాకా వచ్చింది. ఇంకా ఒక్కటి అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఇక్కడ వెంటాడుతున్న సమస్య ఏంటంటే ఒక 9.5 కోట్లది ఎస్కేఆర్ వాళ్ళది పనులు ఉన్నాయి. అంటే కొన్ని కంకర్ రోడ్లు వదిలినవి అట్లా రోడ్లవి ఉన్నాయి. అన్ని 16 వార్డులలో కూడా ఆ సమస్య ఉంది. దానికి ప్రత్యేకంగా మనము ఏదైతే క్యాన్సల్ అయిందో అది జీవో కూడా తీసుకొచ్చినాము. కాకపోతే ఆ రోజు మీ అందరు గుర్తుంటుంది, అన్ని వాళ్ళు తిరిగి ఫోటోలు తీసుకొని వెళ్ళి మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తే జీవో కూడా ఇచ్చినారు, సపరేట్ జీవో దానికి. కాకపోతే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని పనులు ఇప్పటిదాకా కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. ఆ కాంట్రాక్టర్ ఎవరో కూడా మీ అందరికీ తెలుసు. అక్కడ మన అపోజిషన్ మాజీ గారికి చాలా దగ్గర కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో దాన్ని వెనక్కి మనం ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చినా కానీ దాన్ని ఇంత కూడా ఎక్కడేసింది అక్కడనే ఉంది కానీ ఇంత కూడా ముందుకు తీసుకెళ్ళలేదు ఆ పనులని. అది మరి వాళ్ళు చేస్తారా సరే, లేకపోతే మరి మనము దానిపైన మళ్ళా పైన దృష్టికి తీసుకెళ్ళి మరి వేరే వాళ్ళకే నేర్పించుకొనైనా మనం ఆ పనులు తప్పకుండా పూర్తి చేయించుకుందాం. కానీ దానికి మనకి నిధులు అయితే ఉన్నాయి, 9.5 కోట్ల నిధులు ఉన్నాయి. ఇది ఎందుకంటే ఇది ఇక్కడ బర్నింగ్ ఇష్యూ అన్నమాట. ఇది మన ప్రభుత్వం వచ్చినాక జీవో కూడా వచ్చింది, 9.5 కోట్లతోటి జీవో వచ్చింది. కానీ వాళ్ళు కావాలనే అది చేయట్లేదు అన్నది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన 15 కోట్ల కూడా ఫౌండేషన్స్ తో వేసుకుందాం. అందరూ ఒక్కటే. మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు కూడా మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యతతోటి ముందుకెళ్ళాలి. మీరందరూ కూడా చూస్తున్నారు, ఎక్కడైనా కానీ మన వాళ్ళందరూ ఒక్క మాట మీద ఉంటే విజయం మన వైపే. ఇప్పుడు ఎట్లాగో మన వైపే ఉంది. దానికి మీరు అందరు సహకరించి ఒక మాట మీద ఉంది. ఏ వార్డులో ఉన్న లీడర్లు ఆ వార్డులో గెలిపించుకొని వచ్చే బాధ్యత ఆ లోకల్ ఉన్న ప్రతి ఒక్క లీడర్ మీద వస్తుంది. రేపు అక్కడ గెలిస్తే ఫలానా వ్యక్తి గెలిచిందన్న దానికన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందన్నదే ఉంటది. అందరూ కూడా పార్టీ దృష్టిలో పెట్టుకొని ఎవరు వేరే ఆలోచన లేకుండా పార్టీకి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అట్లనే ఇప్పుడు వేమన్నా అంటే ఒక పెద్ద దిక్కు, వేమన్నా అంటే నేనున్నా అని మాకెప్పుడు కూడా గుండెధైర్యంగా ఇచ్చే సలహాదారులు వేమన్న గారు రావటం, మరి అదేవిధంగా మన శ్రీహరి గారు, మినిస్టర్ శ్రీహరి గారు రావటం, మరి అదేవిధంగా దోనకల్ నుంచి ఎమ్మెల్యే గారు మన రావటం, మరి డిసిసి ప్రెసిడెంట్ ఉమా గారు రావటం మాకు ఇక్కడ పావనమైంది, పాలకుర్తి ముఖ్యంగా. అదేవిధంగా ఎప్పుడు కూడా నేను ఇప్పుడు చెప్పాను కదా, మేము ఏదన్నా వచ్చింది అని అంటే ఫస్ట్ థింగ్ నేను ఎమ్మెల్యే గారు చెప్తా, వేమన్న దగ్గర పోదామని. ఆమెమో అంకుల్ అంటుంది, నేనేం వేమన్నా అంటాను. సో ఎప్పుడు కూడా చాలా సపోర్టివ్గా మా బ్యాక్ ఉండి మేము ఇక్కడ అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా నడిపించే అన్న వేమన్నా, థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మీ అందరితోటి మాట్లాడి ఏమి జరుగుతున్నది ఇక్కడ పాలకుర్తిలో, మనం వచ్చే రాబోయే ఎలక్షన్స్ మున్సిపాలిటీలో కూడా మన అందరం కూడా గెలవబోతున్నాం. మరి అందరం కూడా ఒక కుటుంబం లాగా మనందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోయి విజయాన్ని సాధిస్తున్నాము కూడా. 16 వార్డులు ఉన్నాయి. మీరందరూ కూడా ఒక కుటుంబం లాగా అందరూ, అంటే మనకు ఎన్నో డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ అన్నీ కూడా మనం పక్కకు పెట్టి ఇప్పుడు మనము గెలుపు అనేది ముఖ్యం. మన నాట్ ఓన్లీ వార్డ్ మెంబర్సే కాకుండా రేపు మనకి చైర్మన్ కూడా తెచ్చుకుంటాము కూడా. మనందరం కూడా ఒక ఫ్యామిలీగా, ఒక యూనిటీగా ఉంటే అది సహజమైన, అదంతా డిఫికల్టీస్ కాదు అని నేను అనుకుంటున్నా. సో మీరందరూ కూడా కష్టపడి రేపు మీరందరూ కూడా అందరినీ సపోర్ట్ చేసి మీ యొక్క వార్డ్ మెంబర్స్గా గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి ఇంత స్థలం తీసుకున్నా. థ్యాంక్ యూ.